మనం పరిశీలన చేద్దాం. ఈయన బేతనీయకు ఆయన వచ్చాడు. ఈయన బేతనీయకు వచ్చినప్పుడు 6 దినాలు ముందుగా వచ్చాడు. ఈ 6 దినాల్లో ఆయన 3 విందులు చేశాడు. ఆయన 3 చోట్ల విందులు చేశాడు. మొదటిది లాజరు ఇంట్లో విందు చేశాడు. రెండవది కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇంట్లో విందు చేశాడు. మూడవది యోహాను సువార్త 13వ అధ్యాయంలో వేరొకరి ఇంటిలో ఆయన విందు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 విందులు కూడా 3 ప్రత్యేకమైనటువంటి విందులు, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినటువంటి విందులు. అందులో ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విందు. ఏంటి విందు అంటే, బేతనీ అనేటువంటి ఊరిలోనికి యేసయ్య వారు ఎప్పుడు వెళ్ళినా ఎవరింటికి వెళ్ళేవాడంటే లాజరు ఇంటికి వెళ్ళేవాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎందుకు లాజరు ఇంటికి వెళ్ళేవాడు? ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా యేసయ్యను జస్ట్ వాడుకునేవారు అంతే. ఎలాగా? అద్భుతాల కోసమో, ఆశ్చర్యకార్యాల కోసమో, రోగాల కోసమో ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రోగాలు పోయిన తర్వాత ఆయన విడిచిపెట్టేసేవారు. కానీ ఈ బేతనీలో ఉన్నటువంటి ఈ లాజరు కుటుంబం మాత్రం యేసయ్యను తన ఇంటిలో చేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇంటిలో చేర్చుకుని యేసు వారికి ఆతిథ్యం ఇచ్చి యేసు వారి అవసరాలు తీర్చినటువంటి కుటుంబము. బేతనీకి వెళ్ళినప్పుడల్లా యేసుప్రభువు ఎప్పుడు బేతనీకి వచ్చినా లాజరు ఇంటికి వెళ్తున్నాడు, లాజరు ఇంటికి వెళ్తున్నాడు అంటే బాగుంది. లాజరు ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు ఆయన? లాజరు కుటుంబము చేర్చుకుంది. ఎలీషాను షునేమి పట్టణములో గనురాలు చేర్చుకుంది కనుక ఆయన గనురాలు ఇంటికి వెళ్ళేవాడు. గనురాలు ఇంటికి ఆమె చేర్చుకుంది కనుక గనురాలు ఆమెకు ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది కనుక, గనురాలు ఎలీషాకు ఆతిథ్యం ఇచ్చింది కనుక గనురాలు ఇంటిలో దేవుని యొక్క దీవెన దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏ ఇంటిలో అయితే సేవకుని ఆతిథ్యం తీసుకుంటాడో, ఏ ఇంట్లో అయితే సేవకుడు ఆతిథ్యం పొందుతాడో, ఏ ఇల్లు అయితే సేవకునికి ఆతిథ్యం ఇస్తుందో ఆ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గనురాలు ఆశీర్వదింపబడింది, గనురాలు ఆశీర్వదింపబడింది. అలాగే సారేపేట పెదవాళ్ళ కుటుంబము ఆశీర్వదింపబడింది. ఆ యొక్క అబ్రహాము దేవుని యొక్క సేవకులు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న లోటు తీర్చబడింది. ఇక్కడ బేతనీలో ఉన్నటువంటి కుటుంబము యేసయ్యను చేర్చుకోవడం వల్ల ఆ ఇంటిలో ఉన్న లోటు తీర్చబడింది. చనిపోయి కుళ్ళిపోయినటువంటి శరీరము దేవుడు తిరిగి లేపగలిగాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని సేవకుడు ఏ ఇంటిలో అడుగు పెడితే, దేవుని సేవకుడు ఏ ఇంటిలో ఆతిథ్యం తీసుకుంటే ఆ ఇల్లును దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇప్పటి వరకు మీ కుటుంబంలో సేవకునికి ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోయారేమో, ఇవ్వలేకపోయారేమో. ఎప్పటికైనా సేవకునికి ఆతిథ్యం ఇచ్చి దేవుని కృపను పొందుకుందురుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ బేతనీలో లాజరు ఇంటిలో కుటుంబంలో విందు జరుగుతుంది. యేసు వారు అక్కడ ఉన్నారు. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే బేతనీ లాజరు ఇంట్లో ఎంతమంది ఉంటారు? 3. ఎవరెవరు? మార్తా, మరియా, లాజరు. 3 వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఆ ఇంట్లో యేసు వారు ఆతిథ్యం తీసుకోవడానికి వస్తే మార్తా అక్కడ రాస్తున్నాడు, మార్తా ఉపచారం చేస్తుందట. లాజరు ఎక్కడ ఉన్నాడు? భోజనం దగ్గర టేబుల్ దగ్గర కూర్చున్నాడు యేసయ్య వారితో. మరియా ఏం చేస్తుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చుని జటామాంసి అత్తరు తీసుకొచ్చి యేసయ్య పాదాలు కడుగుతుంది. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. యేసయ్య వారు ఆ ఇంటిలోనికి వస్తే, సేవకుడు ఆ ఇంటిలోనికి వస్తే ఇంటిళ్ళ పాది యేసు వారి దగ్గర కూర్చున్నారు. చాలా కుటుంబాల్లో కుటుంబ కూడికలు పెడతా ఉంటాం. గృహ కూడికలను, కృతజ్ఞత కూటాలను పెడతా ఉంటాం. కృతజ్ఞత కూటాలు పెడతా ఉంటుంటే ఇంట్లో యజమానుడు ఏమో వెళ్ళి అక్కడ రాశిడి కింద కూర్చుంటాడు. ఇంట్లో యజమానుడు వెళ్ళి రాశిడి దగ్గర కూర్చుంటాడు. పిల్లలేమో ఆ బొమ్మల దగ్గర ఈ బొమ్మ దగ్గర కూర్చుని ఆ బల్లల మీద కూర్చుని గేమ్లు ఆడుకుంటూ ఉంటాడు. ఆ ఇంటి యజమానురాలేమో పాస్ గారికి వచ్చిన అమ్మాయి, పాస్ గారి కుటుంబానికి భోజనం అనడానికి ఎక్కడ పొయ్యి దగ్గర కూర్చుంటుంది. ప్రార్థనలు ఎవరు కూర్చుంటారు? ఇక పాస్టర్ గారు, పాస్టమ్ గారు. ఈయన కూర్చుని ప్రభువా స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన చేస్తూ ఉంటుంటే విశ్వాసులు మెల్లంగా బయలుదేరి వస్తారన్నమాట. ఎలాగా? ఊరి ప్రార్థన ఎట్టేశారా అప్పుడే? పిల్లమా వస్తావు, రావా,
సీరియల్ అయిపోయిన తర్వాత వస్తావా? ఏ సీరియల్ వస్తుంది? మళ్ళీ ఆ సీరియల్ అంతా ఇని అప్పుడు మళ్ళీ ఇంకో 2-3 అడుగులు వేసి ఆ పక్కన మామిడి చెట్టు మొలక చెట్టు కనబడితే ములక్కాయలు ఏం లేదా, కాయ లేదా, ఇలా ఫాస్ట్గా పాటలు పాడేస్తుంటాడు. అప్పుడు వచ్చి అయ్యగారు నేను పాడతాను పాట. యేసేవారు ఆ ఇంటికి రాగానే ఇంటిలో ఉన్న ముగ్గురు యేసు పాదాల దగ్గర ఉన్నట్టుగా నీ ఇంటిలో దేవుని సేవకుడు మీ ఇంటిని దర్శించినప్పుడు ఇంటిలో 10 సేవకుడి దగ్గర నిలబడాలి. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాలి. మీ ఇంటిలో ఒకవేళ కూడికలు ఏర్పాటు చేసుకుంటే ఆ కూటాలలో ఆ కూడికలో ఇంటిలో 10 తప్పనిసరిగా కూర్చోవాలా. ఆ పనులు వేరేవాళ్ళకి అప్పచెప్పాలి. లేదా సమయానికి ముందే పనులన్నీ పూర్తి చేసుకుని సమయానికి అన్ని పూర్తి చేసుకుని ఇంటిలో 10 ఆరాధనలో ఆ ప్రార్థనలో కూర్చోవాలా. ప్రార్థన మా కోసం కాదు, ఎవరి కోసం ప్రార్థన? కుటుంబం కోసం కదా. కుటుంబం ఖచ్చితంగా ప్రార్థనలో కూర్చోవాలి. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం. ఏ కూడిక జరిగినా ఏ ప్రార్థనా కూటం జరిగినా ఖచ్చితంగా ఇంటిలో 10 ప్రార్థనలో కూర్చోవాలి. ప్రార్థనలో కూర్చోవాలి. ఆదరణ కూటలు జరుగుతూ ఉంటాయి. ఆదరణ కూటం ఎవరి కోసమో తెలియదు. ఆదరణ కూటలు జరుగుతుంటాయి. ఎవరైనా చనిపోయిన కుటుంబానికి ఆదరణగా చెప్పడం కోసం ఆదరణ కూటలు జరుగుతుంటాయి. ఆదరణ ఎవరి కోసం? సంఘానికి మాకుని వీళ్ళందరూ ఎక్కడెక్కడ తిరుగుతుంటారు. అసలు ఆదరణ కూటం ఎవరి కోసం? ఇంటిలో మాది ఇంటికి కుటుంబానికి ఆదరణ కోసం. కానీ ఆ ఇంట్లో వాళ్ళు కూర్చోపాదా? మీరు కూర్చుంటే కుదురుతుంది. అదే బ్యాంబులో వచ్చి కూర్చోమంటే గొడ్లు ఇప్పేసి కూర్చుంటాడు, బట్టలు తీసేసి కూర్చుంటాడు. అదే పాస్ గారు కూర్చోమంటే అబ్బే నాకే గుర్తుందండి, ఓ చెవులు చూసుకోవాలండి, ఆ వంటలు చూసుకోవాలండి, ఆ బూర్లు చూసుకోవాలండి, అవన్నీ కూర్చోవడం కట్టి అవన్నీ వాడు చూసుకునేవాడు చూసుకుంటాడు. నువ్వేం చేయాలి? దేవుని మందిరంలో కూర్చోవాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మార్తా మరియు లాజరులు యేసు వారికి ఆతిథ్యం ఇవ్వడమే కాదు, ఆ ముగ్గురు కూడా యేసు వారి సన్నిధిలో యేసు వారితో పాటుగా ఆ ఇంటిలోనే కూర్చుని ఆరాధనలో ఉన్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరియా చేసినటువంటి ఒక చక్కటి పని ఏంటో తెలుసా? అచ్చ జటామాంస అత్తరు తీసుకొచ్చింది. ఎంతటా? బైబిల్లో రాస్తున్నాడు 1.5. అదే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏమని రాశాడంటే 1/2 లీటర్ అని రాశాడు. అంటే 1/2 లీటరు, 1/2 లీటరు అత్తరు తీసుకొచ్చిందట. ఆ అత్తరు ఖరీదు ఎంతో తెలుసా? 300 దీనారా. 300 దీనారాలు అంటే ఆ రోజుల్లో ఒక మనిషి పొద్దు నుంచి సాయంకాలం వరకు ఉద్యోగం చేస్తే, పని చేస్తే వచ్చే జీతం 1 దీనార్. వచ్చే జీతం 1 దీనార్ అంటే ఏమీ ఖర్చు పెట్టుకోకుండా 10 నెలల జీతాన్ని దాచిపెట్టి అత్తరు కొన్నది. ఎంత అత్తరు? 1/2 లీటర్ అత్తరు కొన్నది. దేవునికి స్తోత్రం. ఎందుకు అత్తరు అంత ఖరీదంటే ఆ అత్తరు యెరూషలేములో తయారైన అత్తరు కాదు, లేకపోతే ఆ అత్తరు ఇశ్రాయేలు దేశంలో తయారైన అత్తరు కాదు. ఆ అత్తరు ఎక్కడ తయారైందంటే భారతదేశంలో తయారైంది. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భారతదేశంలో తయారైంది. ఎందుకో తెలుసా? అచ్చ జటామాంస అయినటువంటి చెట్లటండి భారతదేశంలో హిమాలయ పర్వతాల మీద మాత్రమే మొలుస్తాయట. ఇంకెక్కడ మొలవంట, మొలిసేవి కాదంట. ఇప్పుడు పట్టలెట్టుకెళ్ళి అక్కడక్కడ పండిస్తున్నారు కానీ అప్పుడైతే హిమాలయాల్లో మాత్రమే పండేవట. ఆ అచ్చ జటామాంస చెట్ల నుంచి అత్తరు తయారు చేసేవారు. ఇక్కడ భారతదేశంలో తయారు చేయబడిన అత్తరు యేసయ్య వారి పాదాలను అభిషేకించింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అదృష్టవంతులు అండి మనం. మన భారతదేశంలో నుంచి తయారు చేయబడిన అత్తరు యేసయ్య పాదాలను అభిషేకించింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంత ఖరీదంటే ఇంత దూరం నుంచి తయారు చేయబడిన అత్తరు 10 నెలల జీతం. జటామాంస అత్తరు ఇప్పుడు ఎంత అవుతుందంటే అదే 1/2 లీటరు ఇంచుమించు 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 25,000 అయితే 1/2 లీటర్ అచ్చ జటామాంసి అత్తరు కొనొచ్చు. నిన్ననే మేము కంప్యూటర్ దగ్గర కూర్చొని అన్ని చెక్ చేస్తే అందులో దొరికింది. ప్రియమైన దేవుని బిడ్డలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే అచ్చ జటామాంసి ఇంచుమించు 10 నెలల జీతాన్ని ప్రభు కోసం ఖర్చు పెట్టి అది అట్టుకొచ్చి యేసయ్య పాదాల మీద పోసేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారట, ప్రాముఖ్యంగా ఎవడో యూదా ఇస్కరియోతు అంటున్నాడట, ఎందుకు అనవసరంగా పాడు చేసావు, అనవసరంగా అలాగే యేసయ్య పాదాల మీద పోసేసావు ఎందుకు? ఆ డబ్బులు అమ్మి, ఆ అత్తరు అమ్మి, ఆ అత్తరుతో వచ్చిన డబ్బుల్ని బీదరికి వచ్చు కదా,
చాలా మంది దేవుని పని చేసినప్పుడు ఇలా ఎందుకు చేసావు, దాన్ని ఎందుకు చేసావు, కిటికీలు తెచ్చిన డబ్బులు ఇచ్చావా, నీకు డబ్బులు ఎక్కువైపోయా, మైకు కొంటకు డబ్బులు ఇచ్చావా, డబ్బులు ఎక్కువైపోయా నీకు, లేకపోతే ఫ్యాన్ కొంటకు డబ్బులు ఇచ్చావా, డబ్బులు ఎక్కువైపోయా నీకు, భోజనాలకి ఇవ్వకపోయావా అంటారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ఆరాధించే వారముగా ఉన్నప్పుడు, ఆయన ఆరాధించేటప్పుడు ఆయన ఆరాధించడానికి చప్పలు కొడితే సరిపోదండి. చప్పలు కొట్టమంటే ఆరాధించడానికి ఎన్ని చప్పట్లన్నీ కొట్టేస్తాం మనం, ఎందుకంటే ఊరికి నొత్తున్నాయి కదా. ఊరిలో వచ్చే పనులు ఎన్ని పనులన్నీ చేస్తాం, కానీ ఖర్చు పెట్టే పని అయితేనే చేయడానికి ఇష్టం ఉంటుంది మనకి. ఎందుకో తెలుసా, మన చేతిలో డబ్బులు తగలకూడదు. మన భక్తి ఎలా ఉండాలంటే ఊరుకుని ప్రియ భక్తి చేయాలి, ఖర్చు లేని భక్తి చేయాలనుకుంటాం. ఖర్చు లేని భక్తి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని పోలేదు. ఖర్చు లేని భక్తి దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకుని రాలేదు. ఖర్చు లేని భక్తి మనల్ని క్రీస్తును పోలిన వారిగా నడిచేటట్టు చేయలేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. దేవుని కోసం ఖర్చు పెట్టగలగాలండి, దేవుని కొరకు మన ధనాన్ని అప్పగించగలగాలండి, దేవుని కొరకు మన ధనాన్ని వెచ్చించగలగాలండి, మన జీవితంలో ఉండే ధనాన్ని దేవుని కొరకు ఇవ్వగలగాలండి, మన ధనాన్ని దేవుని కొరకు ప్రయాసపడి అప్పగించగలగాలండి, మన ధనముతో దేవుణ్ణి ఆరాధించగలగాలి. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వాక్యంలో అంటాడు, యెహోవా సొమ్ము అంటాడు, దశమ భాగము యెహోవా సొమ్ము అంటాడు. దశమ భాగం ఎవరిది? దేవుని సొమ్ము. మన ధనములో నుంచి దేవునికి ఆరాధన చేయాలా. బైబిల్ అంటే విశ్వాసము ప్రార్థన గురించి మాట్లాడిన దానికంటే ఎక్కువగా, విశ్వాసము ప్రార్థన రెండాట్ల గురించి కలిపి మాట్లాడిన దానికంటే ఎక్కువగా డబ్బు గురించి మాట్లాడుతుంది. ఇంచుమించు 2350 వచనాలు, 2350 వచనాలు ఏకంగా డబ్బు గురించే మాట్లాడుతున్నాయి. ఎన్ని వచనాలు? 2350 వచనాలు డైరెక్ట్గా డబ్బు గురించి మాట్లాడుతున్నాయి. యేసు వారు చెప్పినటువంటి ఉపమానాల్లో 16 ఉపమానాలు డబ్బు గురించి చెప్పాడు. ఎందుకో తెలుసా, ఈ ధనము మనలను పరలోక రాజ్యానికి వారసం చేస్తుంది. ఈ ధనమే పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి, పరలోక రాజ్యంలో శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉండడానికి మనలను అవకాశాన్ని కలిగిస్తా ఉంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అదే ప్రభువు అంటాడు, ఈ లోకంలో ధనం కూర్చోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎక్కడ ధనాన్ని కూర్చుకోవాలట? పరలోక రాజ్యంలో ధనాన్ని కూర్చుకోవాలట. మరి పరలోక రాజ్యంలో ధనం కూర్చుకోవాలంటే ఏం చేయాలి? మీకు మంచి మాట చెప్తాను. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. అమెరికా వెళ్ళాలనుకున్నప్పుడు అమెరికాలో ఖర్చు పెట్టుకోవాలని డబ్బులు నేను ఇండియా డబ్బులు పట్టుకెళ్తే సరిపోద్దా? మరి ఏం చేయాలి? నేను డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవాలి, మార్చుకోవాలి. ఇక్కడ అమెరికా ఈ యొక్క మన ఇండియా డబ్బులు ఎట్టుకెళ్ళి అమెరికా డబ్బుల్లోకి మార్చుకోవాలి. $80 ఎంతో. నేను 80 రూపాయలు ఇస్తే అక్కడ ₹1 ఇస్తాడు, $1 ఇస్తాడు. అలాగే నేను ఎక్కువ డబ్బులు పట్టుకెళ్తే అక్కడ డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బులు పట్టుకెళ్ళి అప్పుడు వాడుకోవాలి. అంటే ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ లోక ధనాన్ని పరలోకపు మనీకి, లేదా పరలోక ధనానికి, పరలోకపు ఆశీర్వాదానికి మార్చుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఏంటి అవకాశం అంటే దేవుని మందిరంలో మన డబ్బును ఖర్చు పెట్టడమే, దేవుని కొరకు మన ధనాన్ని ఖర్చు పెట్టడమే, దేవుని కొరకు మన ఆస్తిని ఖర్చు పెట్టడమే, దేవుని కొరకు మన డబ్బును ఖర్చు పెడతా ఉంటే అది పరలోకపు ధనంగా మార్చబడుతూ ఉంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మన ధనాన్ని దేవునికి ఇవ్వగలిగితే, మన ఖర్చులో మన ధనం ద్వారా దేవుణ్ణి ఆరాధించగలిగితే, మన డబ్బుతో దేవుణ్ణి ఆరాధిస్తే 9 విషయాలు జరుగుతాయి. 9 విషయాలు మీతో మాట్లాడి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తాను. రాసుకోగలను, రాసుకోండి. రైట్. మొదటిది, మనం దేవుని కొరకు ఖర్చు పెట్టగలిగితే, మనం దేవునికి సొమ్మునివ్వగలిగితే, మనం దేవుని సొమ్మును దేవునికి ఇస్తే అది దేవుని గృహ నిర్వహణకు ఉపయోగపడుతుంది. మనం దేవునికి ఇవ్వాల్సిన ధనం, దేవుడు ఇమ్మన్నటువంటి ధనం, దశమ భాగాలు, కొత్త చింతనపలు, ప్రత్యేక అర్పణలు, మనం దేవునికి ఇవ్వాల్సిన ధనాన్ని పట్టుకెళ్ళి దేవునికి ఇస్తే, మన దశమ భాగాలు పట్టుకెళ్ళి దేవునికి ఇస్తే గృహ నిర్వహణ జరుగుతుంది. గృహ నిర్వహణ అంటే మందిరపు పనుల అవసరాలు తీర్చబడతాయి. అర్థమైన దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఘంలో అవసరం తీర్చబడాలంటే అక్కడ ఏం చేయాలి? ధనం అవసరం. ఆ ధనం కావాలంటే ఎక్కడి నుంచి వచ్చింది? సంఘం ఇవ్వడం ద్వారా వస్తుంది. అంటే దేవుని యొక్క పని జరగాలంటే, గృహ నిర్వహణ జరగాలంటే మనం ఇవ్వాల్సిన ధనం ఇవ్వాలి. మనం ఇచ్చే ధనం ఇస్తూ ఉంటే, అందుకనే బైబిల్ అంటాడు కదా, మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనం అంటాడు కదా, నా మందిరంలో
చూద్దాం 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అక్కడ చక్కటి మాట అంటాడు, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ మందిరం నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దేవునికి స్తోత్రం. మందిరపు నిధిలోనికి తీసుకురావాలా, మందిరంలోనికి తీసుకురావాలా. ఏది తీసుకురావాలా? దశమ భాగాన్ని తీసుకురావాలా. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అందులో 10వ వంతు దేవునిది. అర్థమైన దేవునికి స్తోత్రం చెబుతాం. రెండవది, మనం దేవుని యొద్దకు ధనాన్ని తెచ్చినప్పుడు మనకు దేవునిపై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది. మనం దేవునికి డబ్బు ఇచ్చామనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? మనం ఎంత ధనంతో దేవుణ్ణి ఆరాధిస్తే దేవుని మీద అంత విశ్వాసం ఉన్నట్లు. ఆమేన్, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? నేను దేవునికి ఇస్తే దేవుడు నాకు ఇస్తాడన్న నమ్మకం అక్కడ కనబడుతుంది. మూడవది, దేవునికి మన జీవితంలో తన కృపతోనూ ఐశ్వర్యంతోనూ నింపడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. మనం ఇస్తున్నటువంటి సంపద లేదా మనం ఇస్తున్నటువంటి కానుకలు మన జీవితాల్లో దేవుని యొక్క ఐశ్వర్యము తెరవబడ్డానికి, దేవుని యొక్క ధననిధులు తెరవబడ్డానికి అవకాశాన్ని కలిగిస్తుంది. నాలుగవది, అది మనకు దేవుడే మన ఐశ్వర్యమునకు ఆధారము, అంతయు ఆయన స్వాధీనంలో ఉంది అని గుర్తు చేస్తుంది. మనం ఎప్పుడైతే దేవుడికి ధనాన్ని ఇస్తున్నామో దాని అర్థం ఏంటో తెలుసా? ఇదంతా కూడా దేవుందే అని గుర్తు చేస్తుందట. ఐదవది, అది నా ధనాన్ని దేవుని రాజ్యంతో అనుసంధానం చేస్తుంది. ఐదవది ఏంటంటే మన డబ్బు మనం ఇస్తున్న ధనం, మనం ఇస్తున్న కానుకలు మనల్ని పరలోక రాజ్యంతో సంబంధం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆరవది, అది మన జీవనోపాధికి శాశ్వతమైన ప్రాధాన్యతనిస్తుంది. ఏడవది, అది నా ధనాన్ని ఒక మొలకెత్తే విత్తనంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. కానుకేమవుతుందట? ఒక విత్తనంగా మారుతుందట. మీకు మంచి మాట చెప్తారు. మన విత్తనాలు విత్తినప్పుడు, వరిధాన్యం విత్తనాలు విత్తినప్పుడు ఒక విత్తనం నాటితే ఆ విత్తనంలో నుంచి ఎన్ని ధాన్యాలు వస్తాయి? ఎన్ని విత్తనాలు వస్తాయి? ఇంచుమించు చాలా ధాన్యాలు వస్తాయి. ఇంచుమించు 100-200 విత్తనాలు వస్తాయి. ఒక విత్తనం విత్తితే 200 మళ్ళీ గింజలు వచ్చాయి. అలాగే మనం దేవుని సన్నిధిలో అర్పణను ఇప్పగలిగితే ఆ అర్పణ మనకు 30 గాను 60 గాను 100 గాను మన జీవితంలో ఆశీర్వాదకరంగా మారుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక మనం చూస్తే అది మన హృదయపు ధనాశను, నా సామర్థ్యమే అనేటువంటి హృదయపు ఆలోచన తొలగిస్తుంది. మా హృదయంలో వచ్చేటువంటి ఆలోచనలు, నా సామర్థ్యం, నా తెలివితేటలు, నా జ్ఞానం వల్లే నేను డబ్బులు సంపాదించుకున్నాను అనేటువంటి ధనాశను దూరపరుస్తుందట. అయితే 9వది, అది మన జీవితంలో దేవుడే మొదటి స్థానం అని గుర్తు చేస్తుందట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ధనం ఇచ్చేవాడు, దశభాగం ఇచ్చేవాడు ఏమని ఇస్తారు తెలుసా? మొదటిది ప్రభు నీది, నా జీవితంలో ప్రథమ స్థానం నీవే అని గుర్తు చేస్తుందట. దేవునికి స్తోత్రం. నేను మంచి మాట చెబుతాను. ఇది చెబితే తెలిసేది కాదండి, చెబితే గుర్తొచ్చేది కాదండి, చెబితే అర్థమయ్యేది కాదండి. ఇది రుచి చూస్తేనే తెలుస్తుంది. రుచి చూచిన వాడికి దీని గురించిన వివరణ బాగా అర్థమవుతుంది. అర్థమైన దేవునికి స్తోత్రం చెబుతారు. హల్లెలూయా. దశమ భాగాలు తీసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, అయ్యా నువ్వు దశమ భాగం తీయడంలో అంత ఉన్నతంగా ఉంటున్నావు కదా, కారణం ఏంటంటే నేను దశమ భాగం తీయడానికి సరదానాగా, ఎందుకో తెలుసా? నేను దశమ భాగం తీసేకొలది దేవుడు నాకు ఇస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. దశమ భాగం తీయటం వల్ల మూయబడిన ద్వారాలు తెరవబడతాయండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దశమ భాగం ఇవ్వడం వల్ల కఠినమైన హృదయాలను దేవుడు మెత్తన చేస్తాడండి. హల్లెలూయా. ఎక్కడో దాచబడినటువంటి ధన నిధులు దేవుడు తెరచి నీ కొరకు రావాల్సిన ధనాన్ని నువ్వు ఊహించిన కంటే నువ్వు ఆలోచించిన దానికంటే విస్తారమైన ధనాన్ని దేవుడు నీ కొరకు రప్పిస్తాడా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం బిగపెట్టుకోవడం వల్ల ఆ ద్వారాలు కూడా బిగిసిపోతారు. మనం బిగపెట్టేయడం వల్ల రావాల్సిన ధనం కూడా మన దగ్గర రాకుండా ఆగిపోతుంది. కారణం ఏంటో తెలుసా? మనం బిగపెట్టేస్తున్నాం. మనం దేవుని మందిరంలో అర్పణ ఇవ్వగలిగితే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో అర్పణ ఇవ్వగలిగితే, దేవుని సన్నిధిలో ధనముతో మనం ప్రభువుని ఆరాధించగలిగితే మన ధన అవసరాలన్నీ తీర్చబడతాయి. ఎందుకు తెలుసా? ప్రభు యొక్క వాక్యులు అంటాడు, మనకి ఎప్పుడైనా రుణభారాలు వచ్చాయనుకోండి, కష్టాలు వచ్చాయనుకోండి, నష్టాలు వచ్చాయనుకోండి, ఒక వచనం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాం. ప్రభా, క్రీస్తు వారి యొక్క మహదేశ్వరుడు చెప్పిన ప్రతి అవసరత తీరుస్తానన్నావు కదా, నా అవసరం తీర్చి ప్రభు అని ప్రార్థన చేస్తాం. కానీ ఆ వాగ్దానం నీ జీవితంలో పనిచేయదు. ఎందుకో తెలుసా?
దేవుడు నీ జీవితంలో ఆయన ఐశ్వర్యపు ద్వారాలు తెరవాలంటే నీ ఐశ్వర్యపు ద్వారాలు క్రీస్తు పరిచర్య కొరకు తెరవబడాలి. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ క్రమం పెట్టిన వాడు ఎవడో తెలుసా? సేవకుడు కాదండి. ఒక సేవకుడు కాదు, సేవకుడు పెట్టలేదు ఈ క్రమాన్ని, ఒక ప్రవక్తలు పెట్టలేదు ఈ క్రమాన్ని. ఈ క్రమాన్ని పెట్టినవాడు సమస్త సృష్టికి ఆధారభూతుడైన సర్వోన్నతుడే దేవుడే ఈ క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమాన్ని అనుసరించి మనం నడవగలిగితే ఆయన మాట విని వాడి జీవితాల్లో ఆయన ఆశీర్వాదాలు ఇచ్చుటకు సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశీర్వాదంతో నింపుటకు సమర్థుడు. మీకు మంచి మాట చెప్తాను. నేను చెబుతున్నటువంటి నేను చెయ్యని వాడినిగా, నేను చేసి మీకు చెబుతున్నాను. మీరు 1/10 ఇవ్వండిలా బాబు అని చెప్తున్నాను. ఎందుకో తెలుసా? మీరేదో పట్టుకొచ్చి నా కొడుకు నింపుతారని కాదు, మీరు ఆశీర్వదింపబడతారని ఆశ. దేవునికి స్తోత్రం. మీరు 1/10 ఇస్తే నేను 3/10 ఇస్తాను, 3/10 తీస్తారు. అప్పుడు మీరు అనవచ్చు, పాస్టర్ గారు కదంటే 10 తీసుకుని మళ్ళీ ప్రార్థన చేసుకుని మళ్ళీ మీరే తీసేసుకుంటారు. ఒక ఆయన ఇలాగన్నాడు, మీ పాస్టర్ గారు కదంటే మీ పాస్టర్ గారు మీరే 10 తీసుకుని మీరే ప్రార్థన చేసుకుని మీరే తీసేసుకుంటారా. మీకు విషయం చెప్పరా? నేను తీసినటువంటి 10% మొదటి 10% నా ఆత్మీయ తండ్రికి ఇస్తాను. అది ఎంతైనా సరే, అది 1,00,000 అవ్వండి, 2,00,000 అవ్వండి, 3,00,000 అవ్వండి, లేకపోతే 10 రూపాయలు కానివ్వండి, 10,000 కానివ్వండి, ఎంతైనా సరే అది నా ఆత్మీయ తండ్రికి, నా కొరకు ప్రార్థించేవాడు, నన్ను ఆత్మీయంగా బలపరిచేవాడు, నేను ఏ సంఘంతో ఎవరితో కట్టబడి ఉన్నాను వారికి నా యొక్క 10% అంతా పట్టుకెళ్ళిస్తాను. అది ఎంత ఉన్నదో నాకు అనవసరం, అది లెక్కెట్టడం కూడా కుదరదు, పట్టుకెళ్ళి అక్కడికి ఇచ్చేస్తానంతే. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అది నాది కాదు, అది యెహోవా సొమ్ము. 10% ఇవ్వడం వల్ల ఆశీర్వాదాలు దేవుడు మెండుగా తెరుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అనుభవించి చెప్తున్నాను, ఆ 10% దేవుడికి ఇవ్వడం ద్వారా మూయబడిన ద్వారాలు తెరవబడతా ఉన్నాయి. హల్లెలూయా. 10% ఇవ్వడం వల్ల ఏమవుతుందో తెలుసా? 10 రూపాయలు ఇచ్చే కానుక ఇచ్చేవాడు 100 రూపాయల కానుక ఇస్తున్నాడండి బాబు. ఎందుకో తెలుసా? వాడికి దేవుడు మనసు ఇస్తాడు. వాడు దేవుని పని చేస్తున్నాడు, నువ్వు అలా ఇస్తే కుదరదు అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. అంటే మూయబడిన ద్వారాలు దేవుడు తెరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. నేనంటే ఈ మాట చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను ఇంతకుముందు చాలా అప్పుల బాధలతో ఉండేవాడిని అండి. మామూలు అప్పులు కాదు, భయంకరమైన అప్పులు ఉండేవి. కానీ 10% తీయటం మొదలెట్టిన తర్వాత, 1 కాదు 3 10% తీయటం మొదలెట్టిన తర్వాత నా జీవితంలో అప్పులు లేకుండా దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అప్పు చేయడానికి భయపడుతున్నాను. భయం ఏంటో తెలుసా? భయం అంటే అది నా భయం కాదు, దేవుడు గద్దిస్తున్నాడు. అప్పు చేయొద్దు. దేవుడు గద్దిస్తున్నాడు, దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క క్రమశిక్షణలో మనం ఉంటే మనం నడవవలసిన త్రోవలు ఆయన మనకు నేర్పిస్తూనే ఉంటాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించేవాడు మాత్రమే కాదు, ఆయన నిన్ను ఆశీర్వదించేవాడు మాత్రమే కాదు, లేదా నిన్ను స్వస్థపరచేవాడు మాత్రమే కాదు, నిన్ను దీవించేవాడు మాత్రమే కాదు, నీ జీవితంలో విస్తారమైన ఐశ్వర్యముతో నింపుటకు ఆయన సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన జీవితంలో ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే, ధన సంపదమైనటువంటి ధన విషయంలో మనం మేలు పొందుకోవాలంటే మనం ధనముతో దేవుణ్ణి ఆరాధన చేయాలి. అర్థమైన దేవునికి స్తోత్రం చెబుదాం. మీ 10% మీ కొరకు ప్రార్థించే సేవకుడు, మీరు ఏ సంఘంలో కట్టబడి ఉన్నారో, ఎవరైతే మీ కొరకు ప్రార్థన చేస్తున్నారో, మీరు ఏ సంఘంలో కట్టబడి ఉన్నారో ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి మీ 10% ఇచ్చి మీరు కోసం ప్రార్థన చేయించుకోవాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. బైబిల్ అంటాడు, దేవుని యొక్క వాక్యం అంటాడు, మనం ఇచ్చేటువంటి కానుకట వీలు కలిగిస్తుందట. ఏం చేస్తుంది? వీలు కలిగిస్తుంది. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది, వీలు కలిగిస్తా ఉంది. మన దేవుడికి వీలు లేకుండా చేస్తున్నాం, అది మన జీవితాల ఆశీర్వాదం లేకుండా పోతుంది. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, సమయము కంటే రావాలి. రెండవది, మనం ధనముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఒకటి, సమయము కంటే ముందుగా దేవుని మందిరానికి రావాలి. రెండవది, మన ధనముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఈ 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకవేళ మార్చుకోవాల్సిన విషయాలు ఉంటే, ఒకవేళ జీవితంలో మార్చుకోవాల్సిన విషయాలు ఉంటే మార్చుకుందాం, దేవుని కృపను పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మన జీవితాలను గురించి తన కృపను స్థిరపరచును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. 1 నిమిషం హృదయాలు తెరుద్దాం.
మన మనస్సులను ప్రభు వైపు తిరుగుద్దాం, ఆలోచన చేద్దాం. ఇప్పటి వరకు సమయానికి ప్రార్థన రాలేకపోతున్నామేమో. సమయానికి ప్రార్థన రాకపోవడం వల్ల 9 ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం, 9 మేలులు మనం కోల్పోతున్నాం. ఒక తీర్మానం తీసుకుందాం, ప్రభువా అయ్యా నీ మీద ఆసక్తి, నీ మీద ప్రేమ, నీ మీద భక్తి మాకు నేర్పించండి అయ్యా. శ్రద్ధను మాకు దయచేయండి ప్రభు. నీ మందిరం మీద ఆసక్తి మాకు దయచేయండి. మందిరానికి సమయానికంటే ముందుగా మందిరానికి వెళ్ళే ధన్యత మాకు దయచేయండి. ఇక నువ్వు ప్రభు నేను మందిరానికి ముందుగానే వస్తాను ప్రభు, మందిరానికి సమయానికంటే ముందుగా వస్తాను ప్రభు, సమయానికంటే ముందుగా నీ మందిరానికి వస్తాను ప్రభు. హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం, మన మనసును తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభు ఇప్పటి వరకు ధనంతో నిన్ను ఆరాధించలేకపోయాను, నా శరీరంతో నిన్ను ఆరాధిస్తున్నాను, ధనంతో నిన్ను ఆరాధించలేకపోయాను ప్రభు. ధనంతో నిన్ను ఆరాధిస్తాను ప్రభు అని ప్రార్థన చేద్దాం. మన ధనం దేవునికి ఇవ్వగలిగితే ఆయన పరలోక ద్వారాలు నీ ఇంటిలో నీ కుటుంబంలో తెరవగలడు, నీ కుటుంబంలో పరలోక ఐశ్వర్యాన్ని నింపగలడు. ఆయన పరలోక ద్వారాలు, పరలోక ఐశ్వర్యపు తాళాలు నీటిలో తెరవగలడు. తన కృపతో నింపగలడు, తన మహిమతో నింపగలడు. తన మహిమతో ఆరాధన యోగ్యుడిగా ఆయన ఉన్న దేవుడిని బలపరచగలడు. తన కృపలో మనం బలపరుచుకుందాం. ఒక తీర్మానం తీసుకుందాం, ప్రభువా ఎక్కడున్న నా జీవితాన్ని నీకు అప్పగిస్తాను ప్రభువా. పరిశుద్ధుడును కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా మీ ఘననామాన్ని బట్టి మీకు స్తోత్రం. అయా యువతని నీ వాక్యాన్ని విన్నాం, అయా యువత నీ వాక్యాన్ని విని అయా మేము నేర్చుకోవాల్సిన పాఠాలు మేము నేర్చుకుంటున్నాం. అయా యువతని మీ సమయానికి నీ సన్నిధికి రాకుండా నిన్ను అలక్ష్యం చేస్తున్నాయేమో, నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాయేమో, అయా నిన్ను మీద శ్రద్ధ లేకుండా ఉన్నావేమో నాయన, నీకు విలువ లేకుండా ఉన్నావేమో నాయన. ఇక నేను మా జీవితంలో నీకు విలువనిచ్చి నీ మీద శ్రద్ధ కలిగి, శక్తి కలిగి, ఆసక్తి కలిగి నాయన నిన్ను ఆరాధించుటకు నాయన సమయంకే ఉంటే ముందుగా నీ మధ్య రావడానికి సహాయం దయచేయండి. మీ కృపను గ్రహించి మీరు మహిమ పొందండి. అయా మా ధనముతో నిన్ను ఆరాధించే మనసు మాకు దయచేయండి. అయా నా ధనముతో నిన్ను ఆరాధించు మనసు దయచేయండి. మా ధనముతో నిన్ను ఆరాధించు మనసు మాకు దయచేయండి. నీ ధనముతో నా ధనముతో ప్రభా నీ ధనమును పొందుకుని ధన్యత మాకు దయచేయండి. అయా మా గుప్పెలు తెరచడం ద్వారా మీ పరలోక వాక్యం తెరవబడతాని వాక్యం సెలవిచ్చావు. అటు వాక్యంలో మా కుటుంబాల్లో మీరు తెరిచినట్లు మా గుప్పెలు తెరిచినట్టు సహాయం దయచేయండి. అయా వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించారు. వారి కుటుంబంలో ఏ లోట్లన్నీ తీర్చండి. వారి కుటుంబంలో శ్రమలను తిరిగి తొలగించండి, కష్టాలను తొలగించండి, అనారోగ్యాన్ని స్వస్థపరచండి, రోగులను బలపరచండి, అనారోగ్యాన్ని భద్రపరచండి. అయా దురాత్మ శక్తుల చేత పీడమవర్తి విడుదల మీరు దాయించండి. వారి హృదయాల్లో ఏ ఆశలను వారి ఆశలను నెరవేర్చండి. వారి కుటుంబాల్లో సమాధానం దాయించండి. వారు చేస్తున్న పనుల్లో జీవనోపాధులు మీరు సహాయం దాయించండి. వారి విశ్వాసాన్ని స్థిరపరిచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.